లేదా సస్టైన్ అయ్యి మెయింటైన్ అవుతుందా? ఏది రివర్స్ అవడం అంటే మనం డయాబెటీస్ని డయాగ్నోస్ చేయడానికి బ్లడ్లో షుగర్ వాల్యూని చూస్తూ ఉంటాం. మనకి 70 to 100 షుగర్ అనేది ఎప్పుడు నార్మల్. ఓకే. 100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ నుంచి 126 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటేనేమో దాన్ని షుగర్ ముందు స్టేజ్ ప్రీ డయాబెటీస్ అంటారు. 126కు మించి షుగర్ ఉందంటేనేమో షుగర్ వచ్చింది డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఆర్ డయాబెటీస్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న రివర్సల్ అనేది ఏంటంటే ఈ 126 ఉన్న షుగర్ కాస్త ఎయిదర్ 100 కానీ 100కి లోపు కానీ కంట్రోల్లోకి వస్తుంది. అంతేగాని టెండెన్సీ అయితే ఉంటుంది. వీళ్ళు తగ్గిన బరువు వల్ల షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది. లేదు 3 నెలల యావరేజ్ షుగర్ హెచ్బిఏవన్సీ 6.4 అంతకన్నా ఎక్కువ ఉంటేనేమో షుగర్ వ్యాధి అంటాము. అది అంత తగ్గు వచ్చేస్తుంది. వీళ్ళు చేసే బరువు తగ్గడం వల్ల కానీ ఆహారంలో మార్పు వల్ల కానీ అది కంట్రోల్కి వస్తుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ బరువు పెరుగుతారో మళ్ళీ వీళ్ళ ఆహారపు అలవాట్లు ఎక్సర్సైజు మారిపోతాయో మళ్ళీ షుగర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రివర్సల్ అంటే ఓన్లీ కంట్రోల్కి వచ్చింది అనే అర్థం, కానీ కంప్లీట్ క్యూర్ అనేది అయితే ఎక్కడ ఉండదు. రైట్ సార్. అంటే ఇప్పుడు ఆ కంట్రోల్లోకి వచ్చినప్పుడు కూడా మీరిచ్చే మెడికేషన్ని వాడాల్సి వస్తుందా? లేదు, ఒక్కసారి కంట్రోల్లోకి వచ్చాక జస్ట్ మనం ఎక్సర్సైజు ప్లస్ ఆహారపు అలవాట్లతోనే మేనేజ్ చేసుకోవచ్చు. మందులు వాడాల్సిన అసలు నో నీడ్, అసలు ఏం ట్రీట్మెంట్ రివర్సల్ అయిన వాళ్ళు. అదే సార్, అదే. కానీ ఆల్రెడీ టైప్ 2 డయాబెటీస్ మందులు వాడుతుంటే కంట్రోల్లో ఉంది అంటే వాళ్ళు కంటిన్యూగా ఆ మెడిసిన్ వాడుకోవాలి. మెడిసిన్ వాడుతుంటేనే షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ షుగర్ పెరిగిపోతుంది. మందులతో కంట్రోల్ అవుతే కాదు, కంట్రోల్ అనేది ఆ మెడిసిన్ అట్లా వాడాల్సిందే. అట్లా కాకుండా ఫుడ్, డైటరీ హ్యాబిట్స్లో కానివ్వండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వాటిలో మార్పు వల్ల మీకు షుగర్ రివర్స్ అయితే దానికైతే టాబ్లెట్ ఫామ్ అవసరం లేదు. సో ఈ మెయింటెనెన్స్ని ఎలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్ గారు. అట్లాగనే ఒబేసిటీ గురించి ఇందాక కూడా మాట్లాడుకున్నాం. విపరీతమైన బరువు, శారీరక బరువు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని ఇందాక చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో లివర్ యొక్క పరిస్థితి ఏంటి? లివర్కు ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల, లేదా ఇర్రెగ్యులర్ షుగర్స్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. సారీ, ఇప్పుడు మనం లివర్ ఫెయిల్యూర్కి ఒక 10 సంవత్సరాల ముందు వరకు చూసుకుంటే ఆల్కహాల్ తాగడం అనేది ఒక ప్రధానమైన సమస్య లివర్ ఫెయిల్యూర్కి. కానీ ఇటీవల ఏం గమనిస్తున్నారంటే ఆల్కహాల్ లిమిట్లో తీసుకున్నా, లేదంటే అసలు ఆల్కహాల్ తీసుకోకపోయినా, వేరే ఏ ఇతర కారణాలు లేకపోయినా జస్ట్ లావుగా ఉన్న వాళ్ళల్లో లివర్ ఫెయిల్యూర్ అనేది ఈ మధ్య తరచుగా గమనిస్తున్నారు. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. దీని పేరును ఇప్పుడు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్గా మార్చారు. ఎందుకంటే ఒబెసిటీ వల్ల చెడిపోయే లివర్ అని. దీనికి 3 స్టేజ్లు ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో లివర్ కణాల్లో కొవ్వు పేరుకుంటుంది. నెక్స్ట్ స్టేజ్లో ఒక కణంలో కొవ్వు అధికంగా ఉంటే ఆ కణం డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వాపు అంటారు, లివర్ వాపు వస్తుంది. నెక్స్ట్ స్టేజ్లో ఇప్పుడు ఆ డ్యామేజ్ అయిన కణాన్ని హీల్ చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. రిపేర్ ప్రాసెస్లో లివర్లో స్కార్ టిష్యూ ఆర్ ఫైబ్రస్ టిష్యూ ఏర్పడింది. దీన్నే సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఈ సిర్రోసిస్ ఆఫ్ లివర్ నుంచి లివర్ చెడిపోతుంది, ప్లస్ దీంట్లో లివర్ క్యాన్సర్ వచ్చే సమస్య కూడా ఉంది. సో సింపుల్, మీరు ఒబీస్ లావుగా ఉండడం వల్లే మీ లివర్ చెడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దీన్ని ఎలా గుర్తిస్తాము అనుకుంటే, మనం ఏ రొటీన్ స్కాన్, అబ్డామెన్కి అల్ట్రాసౌండ్ స్కాన్ అని చేస్తే లివర్లో ఫ్యాటీ లివర్ అనే ఏ కండిషన్లోనే మనం డిటెక్ట్ చేయగలిగితే బరువు తగ్గడం ద్వారా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. లేదు వన్స్ లివర్ అంతా పాడైపోయిన తర్వాత మనం డిటెక్ట్ చేసినా కానీ ఉపయోగం అయితే ఏముండదు. ముందు స్టేజ్లోనే మనం లివర్లో కొవ్వుని తగ్గించుకోవాలంటే వెయిట్ లాస్ అయితే సరిపోతుంది.